హాయ్ హలో వెల్కమ్ టు షాస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం మటన్ కీమా కర్రీ చూపించబోతున్నాను. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 2 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క, 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని ఇందులో ఇప్పుడు 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకోండి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు, లైట్ గోల్డెన్ కలర్ అయితే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్ని వేసి అల్లం వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది నేను సండే స్పెషల్గా తీస్తున్నానండి వీడియో. చాలా బాగుంటుంది. మైల్డ్ స్పైసీతోనే చేస్తున్నాను, ఎక్కువ స్పైసెస్ ఏమి యాడ్ చేయను. ఇందులో 1/2 kg కడిగి పెట్టుకున్న కీమాని బోన్లెస్ ఇది ఇలా యాడ్ చేసుకొని కలుపుకోండి. బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 5 minutes మూత పెట్టేద్దాం. అది మటన్ కూడా గట్టి పడుతుంది కీమా, అండ్ వాటర్ కూడా చూసారా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1/2 teaspoon పసుపు, 2 teaspoon కారం, సరిపోయినంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు మనం పెద్ద సైజ్ టొమాటో సన్నగా కట్ చేసి వేసుకుందాం. వేసుకొని కలుపుకొని విజిల్ పెడదాం. ఇప్పుడు ఒక 5 విజిల్స్ సరిపోతుంది. కీమా కాబట్టి తొందరనే స్మాష్ అయిపోతుంది, అది అంతా ఉడికిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసి చూద్దాం. చూసారా అంత ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇంకొంచెం వాటర్ అందులో ఉంది కాబట్టి మనం కొంచెం సేపు సిమ్లో పెట్టి కలుపుకుంటూ మూత పెట్టకుండా. మటన్ అయితే చక్కగా ఉడికిపోయింది, అన్నీ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మూత పెట్టకుండా సిమ్లో పెట్టి దాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. అందులో ఇప్పుడు కొత్తిమీర, కొద్దిగా కసూరి మేతి కూడా వేస్తున్నాను. ఉంటే వేయండి, లేకపోతే అవసరం లేదు, కానీ లాస్ట్లో వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందని నేను వేసిన. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఇప్పుడు కలుపుకుంటూనే ఉండండి మధ్య మధ్యలో, లేకపోతే మాడిపోతుంది. చూసారు ఎంత ఇంకిపోయి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది, వాటర్ అసలు లేదు ఎక్కడ. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇది చపాతీకి, రోటీస్కి కానీ, మెయిన్గా అయితే జీరా రైస్కి చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు మటన్ కీమా చేస్తే జీరా రైస్ కంపల్సరీ చేస్తాను, అందులో బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.